వాయుగుండ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతోంది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుండటంతో భారీ వర్షాలే పడుతున్నాయి. మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలను సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పంటల విషయంలో రైతాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. జమీమా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడడంతో వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అధికార యంత్రంగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉత్తర వాయు దిశగా ఈ యొక్క గంటకి 6 గంటల్లో మనం చూస్తే సుమారు గంటకి 12 కిలోమీటర్ల వేగంతో కూడా ఇది క్రమేణా అయితే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితిలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాదు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో అంతా కూడా పూర్తిగా జలమయమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రాగాల మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కావల్లి, రాపూరు, నాయుడుపేట, గూడూరు, కోట, వాకాడు పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా ఈ వర్షాలు కురవడంతో ఇటు ఒకవైపు లోతట్టు ప్రాంతాలకు కూడా ఏదైతే వాటర్ అంతా కూడా చేరిపోతుంది. అయితే గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఎక్కడైతే తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ముప్పు ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు ఒకవైపు ఎస్పీ ఏదైతే కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు ఏదైతే గతంలో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్రాంతాలకు తరలించే విధంగా ఏదైతే ప్రధానంగా ఇది బలపడినటువంటి వాయుగుండం రేపు రాత్రికి తుఫానుగా మారేటువంటి అవకాశాలు ఉండడంతో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికెప్పుడు కూడా అధికారుల యంత్రాంగం ఇప్పటికే సమీక్షా సమావేశాలు కూడా ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ అదేవిధంగా ఆనం రామనారాయణ ఇద్దరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా కూడా ఇటు సోమశిల జలాశయానికి చేరుకుంటుంది. సోమశిల జలాశయం నుంచి కూడా సముద్రానికి విడుదల చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వరి కోతలకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే వరి కోసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా నిల్వ ఉంచుకునేందుకు కూడా అందరూ కూడా సేఫెస్ట్ ప్రాంతానికి తరలించుకోండి అంటూ కూడా రైతాంగానికి అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ఉంది. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే ట్రోలీ మాలినికి సంబంధించినటువంటి ఉత్తర వాయువుగా ఈ యొక్క ఏదైతే వాయుగుండం ఏదైతే ముందుకు కదులుతూ ఉంటుంది 29వ తేదీ 30వ తేదీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉండడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పటికే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులతో కూడా కలెక్టర్ మాట్లాడడం జరిగింది. అన్ని శాఖలను కూడా సమన్వయపరుచుకుంటున్నారు. ఒకవైపు వైద్య, విద్య అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా మాట్లాడారు. రేపు 2-3 రోజుల్లో ఈ యొక్క వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరోవైపు ఇటు ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రబీ సీజన్ స్టార్ట్ అవడంతో వర్షాలు తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా రైతాంగం చాలా వరకు సంతోషంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఎలాంటి పరిస్థితులు తీసుకువస్తుంది అనేది ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది. రైతులు కూడా సేఫెస్ట్గా పూర్తిగా ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ జాగ్రత్తలు పడండి, ఎక్కడ ఏ ఇబ్బందులు అయితే లేదు. ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయి కాబట్టి మత్స్యకారులను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఏదైతే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే వెనక్కి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు కృష్ణపట్నం పోర్ట్ అయి ఉండొచ్చు, అనేక పోర్టుల్లో 1వ నెంబరు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడం, తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖలతో సమన్వయపరుచుకుంటున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. గతంలో తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొనేందుకు కూడా కృషి చేశారు. సో
అలాంటి పరిస్థితి మళ్ళీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఇది మనం చూస్తే ప్రస్తుతం ఉత్తర వాయు దిశగా మారుతున్నటువంటి ఈ యొక్క ప్రయాణం శ్రీలంక తీరం దాటిన తర్వాత కూడా ఇది మళ్ళా ఉత్తర వాయువుగా కూడా చెన్నై సరిహద్దుల్లో ఇది తీరం బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు నాగపట్నానికి 570 కిలోమీటర్లు, ఉత్తర వాయువుగా ఉన్నటువంటి పుదుచ్చేరికి 570 కిలోమీటర్లు, చెన్నైకి 720 కిలోమీటర్ల ఆగ్నేయంలో ప్రస్తుతం కేంద్రీకృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తుఫాన్ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉంది. పశువులు కాపర్లు ఉండొచ్చు, అదేవిధంగా ఎవరైతే దూర ప్రాంతాలు అంటే వీటికి సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్తారో వాళ్ళు కూడా పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నరీష్. ఇక